ఓట్లు దాకా తగ్గుతాయి. అట్లాంటి సందర్భంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ వీళ్ళకి మధ్యన ఒప్పందం తెలుగుదేశం బీజేపీకి మధ్యన యాక్చువల్గా ఎమ్మెల్యే సీట్లు కొన్ని టీడీపీ తీసేసుకుంది. దానికి బదులుగా ఎమ్మెల్సీ ఇస్తానండి. అందులో భాగంగా అప్పుడు ఎమ్మెల్సీ మీరు తీసుకోండి అయ్యా, నేను డ్రాప్ అవుతాను, మీరు తీసుకుందరు కానీ అని చెప్పాడు కిషన్ రెడ్డికి కేసీఆర్. చెబితే వీళ్ళు ప్రిపేర్ అయ్యారు. కానీ చివరి నిమిషంలో చంద్రబాబు నాయుడు అధిష్టానానికి చెప్పాడు, బీజేపీ అధినాయకత్వానికి, మేము వేరే స్కెచ్ చేస్తున్నాం, ఇది వదిలేసుకోండి మీరు, మేము మా అభ్యర్థిని పెట్టి గెలిపించుకుంటాం అని చెప్పేసి. అదేంటి ఓట్లు లేకుండా ఎట్లా అంటే, ఎందుకంటే వీళ్ళిద్దరికి కలిపి 20 ఉన్నాయి అప్పుడు. ఏది 15 + 5 కదా అప్పుడు వీళ్ళిద్దరికి కలిపి ఉన్నటువంటి సీట్లు. టీడీపీకి 15, వీళ్ళకి ఒక 5 ఆ టైంలో ఉన్నటువంటిది. కాబట్టి ఎట్లా సాధ్యం అంటే, మేము చూసుకుంటాం, దానికి వదిలేసేయండి మీరు అన్నారు. అప్పుడు వేం నరేందర్ రెడ్డి ధనవంతుడు కాబట్టి అతను ఒక్కొక్కరికి 5 కోట్లు ఖర్చు పెట్టుకునేటట్టు అయితే జరిగేటట్టు. అప్పుడు ఏం చేశారు, ఈ ముత్తయ్య తర్వాత ఇంకొక 2-3 ఎవరు సండ్ర వెంకట వీరయ్య, వీళ్ళందరూ కలిసి, ఎర్రబెల్లి దయాకర్ రావు, వీళ్ళందరూ కలిసి వీళ్ళందరికీ ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇప్పుడు రాజయ్య ఉన్నారు కదా, ఈ రాజయ్య దగ్గర వీళ్ళు ఇరుక్కుపోయారు. అప్పుడు జరిగిన గొడవ ఏంటంటే, 2 రాజయ్యలు ఉన్నారు అక్కడ ఎమ్మెల్యేలు.